హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన సండే స్పెషల్ రెసిపీ లివర్ మసాలా. ఈ కర్రీ కోసం మనం ముందుగా బాండి పెట్టేసుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ లివర్ని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇందులో నుంచి వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు 2 పెద్ద సైజు ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా వేసి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంది. ఈలోపు మనం లివర్లో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేది లేదో ఒక్కసారి మళ్ళీ కలుపుకొని చెక్ చేసుకుందాం. చూడండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని అందులో ఒక 1/2 స్పూను పసుపు, అలానే 1.5 స్పూన్ వరకు ఉప్పు వేశానండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇదంతా లివర్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. నేను 1/2 కేజీ లివర్ తీసుకున్నాను. దీనికి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కారం నేను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీ కారంకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలానే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇదంతా బాగా లివర్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమేనండి. మన లివర్ మసాలా రెడీ అయిపోయినట్టే. చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంతోపాటు మనం ఇంకొక స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అదే చికెన్ గిజర్ట్స్ ఫ్రై అనమాట. ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా బాండి పెట్టేసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక 3 లవంగాలు, ఒక 2 ముక్కలు దాల్చిన చెక్క వేసి ఇందులో 2 నుంచి 3 పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని సన్నగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గిజర్ట్స్ని కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలానే 1.5 స్పూన్ వరకు నేను రాక్ సాల్ట్ని వేశాను, కళ్ళుప్పు అనమాట. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న 1/2 కేజీ క్వాంటిటీకి నాకు 1.5 స్పూన్ వరకు ఉప్పు పట్టింది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టి మగ్గనిద్దామండి. వీటిని కందనకాయలు అని అంటారండి. గిజర్ట్స్ అంటే కందనకాయలు అనమాట. వీటిని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం ఒక 50 ml వరకు వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఎందుకంటే గిజర్ట్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా బాయిల్ అవుతుందో కదా. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టి నీరంతా కూడా ఇంకిపోయింది, చూసారా. ఇప్పుడు మన రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. ఈ కారం కూడా ఈ పీసెస్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసి ఇందులో ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే చూడండి, ఇది బాగా ఫ్రై కన్సిస్టెన్సీలో వచ్చేసింది. ఇందులో ఇప్పుడు చివరిగా నేను కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, మన గిజర్ట్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చికెన్ కాకుండా ఈ డిఫరెంట్ ఐటమ్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిలో ఫ్యాట్ కన్సిస్టెన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుందండి లివర్ అండ్ గిజర్ట్స్లో. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కర్రీని నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దీనిలో ఉల్లిపాయలు అలానే నిమ్మకాయతోటి గార్నిష్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీస్.